హాయ్ వెల్కమ్ టు యూటీవీ. వినాయక జయంతి ఒక హిందూ పండగ. దీనిని మాఘ శుక్ల చతుర్దశి, తిల్కుండ్ చతుర్దశి, వరద్ చతుర్దశి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా జ్ఞానానికి అధిపతి అయిన వినాయకుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధ పండగ. పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజు గోవాలో కూడా జరుపుకుంటారు. గ్రెగోరియర్ క్యాలెండర్ నెల జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ పండుగ వస్తుంది. ఇక వినాయక జయంతి, వినాయక చవితి పండుగల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, వినాయక చవితి పండుగ ఆగస్టు, సెప్టెంబర్ లో జరుపుకుంటారు. హిందూ మాసం ప్రకారం ఇది భాద్రపదంలో వస్తుంది. మరో సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి కూడా వినాయకుడి పుట్టినరోజుగానే పరిగణించబడుతుంది. ఈ పండుగను ఉత్తరప్రదేశ్ లోని తిల్ చౌత్ లో లేదా సకత్ ఛత్తీస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక కుటుంబంలోని కొడుకు తరపున వినాయకుడిని ఆరాధిస్తారు. దీనిని మహారాష్ట్రలో తిల్కుండ్ చతుర్దశి అని కూడా పిలుస్తారు. పురాతన ఆచారాల ప్రకారం వినాయక జయంతి, వినాయక చవితి నాడు చంద్రుడిని చూడడం నిషేధించబడింది. ఇందులో పురాతన పంచాంగాలని నిషేధించబడిన కాలాన్ని నిర్ణయించారు. ఈ రోజున చంద్రుడిని చూసిన వ్యక్తి మిథ్యాదోషం అని పిలువబడే తప్పుడు ఆరోపణలతో మానసిక బాధను అనుభవిస్తాడు. సనత్ కుమార ఋషులకు నంది చెప్పిన పురాణం ప్రకారం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చంద్రుణ్ణి చూసినందున కృష్ణుడు శామంతక అనే విలువైన రత్నాన్ని దొంగిలించాడని ఆరోపించబడ్డాడు. మాఘ శుక్ల చతుర్దశి లేదా వినాయక జయంతి నాడు దేవఋషి నారదుడు సూచించిన విధంగా అతను ఉపవాసం పాటించి దొంగతనం అనే ఆరోపణ నుండి విముక్తి పొందాడు.